బాగానే కనిపిస్తున్నానా? ఇట్లా పోయింది. ఐ వాజ్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అవసరం కూడా లేదు, ఎవరు ఏమనుకుంటున్నారు. Hi guys, welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. So today's video, you read the title already. So it's going to be my Sunday routine anamata. Usually na weekends mottam sleep mode untadi, like కొంచెం లేట్గా లేవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బీ. సో ఈరోజు అయితే నాకు తెలిసి కొంచెం ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తా. ఆబ్వియస్లీ వ్లాగింగ్ అని ఇంకొకటి, అండ్ చాలా క్లీనింగ్ స్టఫ్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను ఒక 9-10కి అట్లా లేచిన, అండ్ లేచి అది కూడా మమ్మీ లేపింది కాబట్టి లేవాల్సి వచ్చింది, లేదంటే ఇంకొచ్చేపు పడుకుంటుండే. బికాజ్ నైట్ కొంచెం లేట్ అయింది పడుకునే వరకు. ఐ వాజ్ వాచింగ్ కొరియన్ డ్రామాస్. సో అంటే నాకు దొరికేదే ఈ టైం కాబట్టి కొంచెం మంచిగా యూనో అన్ని ఎపిసోడ్స్ మ్యాక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. లేదు అని అంటే నార్మల్ వీక్ డేస్లో అయితే ఒక 1 ఎపిసోడ్ లేదంటే 2 ఎపిసోడ్స్ అట్లా కంప్లీట్ చేస్తుండే అనమాట. సో ఇక వీకెండ్ కాబట్టి మళ్ళీ నిన్న సాటర్డే కాబట్టి నిన్న సాటర్డే కొంచెం జల్దీగా లేచి వర్క్స్ కొంచెం చేసేసుకొని ఇంకా మొత్తం కొరియన్ డ్రామాస్ చూసుకుంటున్నా. యాక్చువల్లీ నిన్న కూడా కొంచెం ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా చేయడానికి ట్రై చేసిన, బట్ నేను ఎందుకో మూడంతా మంచిగా లేకుండే. సో అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నా. బట్ ఈ రోజుకైతే మన మార్నింగ్ లేవగానే పని ఉంది కాబట్టి ఐ థాట్ కొంచెం ప్రొడక్టివ్గా స్టార్ట్ అవుతుందేమో అన్నట్టు అనిపించేసి ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ అనమాట. సో ఇప్పుడు మమ్మీ చికెన్ ఇంకా కొంచెం గ్రాసరీస్ తీసుకొని రమ్మన్నది. యూజువలీ ఈ చికెన్ తేవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి పోవడం ఇస్ నాట్ మై వర్క్. నన్ను అసలు ఓనియరు ఉంటే మా పెద్దన్న, లేదు అని అంటే మా డాడీ తీసుకొని వస్తారు. బట్ ఈరోజు వాళ్ళిద్దరు లేరు, అండ్ మా చిన్నన్నకి సండే అయినా సరే ఆఫీస్ ఉంటుంది. వాడికి వీక్ ఆఫ్స్ వెనస్డే అండ్ థర్స్డే. సో అందుకని చెప్పేసి ఈరోజు వర్క్ ఉంది. సో హీ కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ హిస్ ల్యాప్టాప్ కాబట్టి సో ఇంటికి అన్నీ తీసుకొని వచ్చే బాధ్యత ఈరోజు నాది. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను లేచి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం పోనీటైల్ అట్లా వేసేసుకొని పోయి చికెన్ ఇంకా గ్రాసరీస్ తీసుకొని వద్దాం. సో యా, స్టే ట్యూన్ అండ్ కంటిన్యూ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. హే గైస్, ఇప్పుడే ఫ్రెష్ ఐఎమ్ హ్యావింగ్ మై 1 లీటర్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఈ 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగేసి విల్ హ్యావ్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అట్లా తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. అండ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసుకుందామని అనుకుంటున్నా. రోజు నాకు మ్యాగీ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడైనా మనం టిఫిన్ తెచ్చుకుందామని అనుకున్నా, బట్ నా నోస్ కొంచెం ఆగమాగం చేస్తుంది. సో యా, క్విక్ అప్డేట్ అబౌట్ మై పియర్సింగ్స్. నా ఈ ట్రాగస్ పియర్సింగ్స్ కొంచెం బెటరే, లైక్ ఇట్స్ హీలింగ్, కానీ నా నోసే కొంచెం ఆగమాగం చేస్తుంది అనమాట. బికాజ్ మనం నోస్ పైన ఎక్కువ హ్యాండ్స్ అవి ఇవి పెడతాం కాబట్టి దట్ విల్ యాక్చువల్లీ గెట్ డిస్టర్బ్డ్, విచ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో అట్లా అని చెప్పేసి నాకు కొంచెం ఇట్లా బ్లాకిష్ అయ్యింది. సో ఎట్లయినా ఇప్పుడు నేను 15 days వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఐ థాట్ ఆఫ్ పుట్టింగ్ దిస్ నీమ్ స్టెమ్. సో నీమ్ స్టెమ్ ఇట్లా పెట్టుకుందామని, స్టెమ్మే అంటారా, ఓకే ఏదో ఒకటి. సో అది పెట్టుకుందామని అనుకున్నా. అండ్ ఇక్కడ ఇది మొత్తం కొంచెం హార్డ్గా ఉందన్నమాట, లైక్ ఇట్లా పెయిన్ అవుతుంది. అండ్ కొంచెం ఈ దీన్ని కొంచెం ఇట్లా డిస్టర్బ్ చేసినా కానీ ఫర్ మీ ఇట్స్ టోటలీ పెయినింగ్ అనమాట. సో చాలామంది అడిగారు లైక్ ఇట్లా ఇన్నిగానం పియర్సింగ్స్ చేయించుకున్నావు, ఎంత భయం కాలేదా లేదంటే పెయిన్ కాలేదా అంటే, ఆబ్వియస్లీ పెయిన్ అవుతుంది, బట్ నాకు ఇష్టం పియర్సింగ్స్. అండ్ అంటే ఐ కెన్ బేర్ ఇట్. నాకు ఏదైనా నచ్చింది అనుకో ఐ కెన్ బేర్, ఎంత పెయిన్ అయినా సరే ఐ కెన్ బేర్ అనమాట. సో అట్లా ఐ లవ్ పియర్సింగ్. సో దాని తర్వాత ఎఫెక్ట్ కూడా మనం బేర్ చేయాలి, అప్పుడే యూ విల్ గెట్ టు సీ ద రిజల్ట్స్ అనమాట. సో అట్లా
అండ్ ఇప్పుడైతే ఐల్ ఫినిష్ మై 1 liter ఆఫ్ వాటర్. అండ్ ఇది యాక్చువల్లీ 1 liter ఉంటుందంటారా? ఓకే 750 ml. బట్ రోజు ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు హ్యావ్ 2 to 3 liters ఆఫ్ వాటర్. బికాజ్ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఐఎమ్ ప్రిటీ షూర్ నేను ఒక 1 liter ఆఫ్ వాటర్ కూడా ప్రాపర్గా తాగనేమో. ఇప్పుడు ఈ మధ్యలో ఐఎమ్ హ్యావింగ్ 1 liter ఆఫ్ వాటర్ మార్నింగ్ కాబట్టి ఇంకా రెస్ట్ మొత్తం కూడా ఐ హ్యావ్ వాటర్ ఐ థింక్ ఓన్లీ డ్యూరింగ్ మై లంచ్ టైమ్ ఆర్ డిన్నర్ టైమ్, అంతే. దానికి మించి ఐ వోంట్ హ్యావ్. సో అట్లా అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు జర మంచిగా హైడ్రేట్ చేసుకుందాం మన బాడీని అని చెప్పేసి అని అనుకున్నా. సో యా, ఐల్ కంప్లీట్ మై వాటర్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ వైల్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. సో యా, స్టే ట్యూన్డ్. సో మ్యాగీ అయితే చేసుకుంటున్నా. మ్యాక్స్ అయితే నేను ముందు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తుండే బికాజ్ నాకు ఎట్లా అంటే స్లీప్ స్కెడ్యూల్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు వర్క్ ఎక్కువ ఉంది అని అంటే మార్నింగ్ లేట్గా లేస్తా. ఒకవేళ వర్క్ జల్దీ అయిపోయింది అని అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తా. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మై వర్క్. అందుకని చెప్పేసి మమ్మీకి కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏం చేయకని చెప్తుండే అనమాట. లైక్ లేచిన రోజు అయితే ఇట్లా మ్యాగీ చేసేసుకుంటా. ఒకవేళ 11 రోజు అయితే ఇంకా లంచ్ మనకు బ్రేక్ఫాస్ట్, ఇక లంచ్ చేశాక సప్లిమెంట్ వేసేసుకుంటా అనమాట. సో ఎందుకు అని అంటే మమ్మీ వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టొద్దు. బికాజ్ ఇప్పుడు మనం చెయ్యమని చెప్పాక వాళ్ళు మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తారు. ఇక అదే రోజు మనకు ఒకవేళ లేవబుద్ధి ఆకలి మనం లేవకపోతే అటు టిఫిన్ వేస్ట్, ఇటు వాళ్ళ ఎఫర్ట్స్ వేస్ట్, ఎందుకు ఇదంతా లొల్లి అని చెప్పేసి ఇంకా నేను లేచిన రోజు అయితే మ్యాగీ చేసేసుకుంటా. 11 రోజు ఇంకా డైరెక్ట్ లంచే బ్రేక్ఫాస్ట్ అనేసుకొని లంచ్లోనే కానిస్తాను అనమాట. హే గైస్, ఇప్పుడే స్నానం అయిపోయింది. సో స్కిన్ కేర్ అవన్నీ కూడా చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నా బికాజ్ చిన్న ఆర్డర్ పెట్టిండు, బట్ పాత ఇంటికే పెట్టేసాడంట. కొత్త ఇంటికి పెట్టడం మర్చిపోయిందంట. సో అట్లా నేను పాత ఇంటి దగ్గరికి పోయి ఆర్డర్ తీసుకొని వస్తా. ఇప్పటివరకు ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, సో ఫోన్ ఛార్జింగ్లోనే ఉంటుంది. సో యా, వెళ్ళేసి అయితే వస్తా. హే గైజ్, సో ఈవినింగ్ అయింది, మంచిగా పడుకున్నా. అన్నకి అది పార్సల్ తీసుకొని వచ్చిన తర్వాత తినేసి పడుకున్నా అనమాట. కొద్దిసేపు అలా ఉండి కొరియన్ డ్రామా చూసుకుంటూ. అండ్ నేను పడుకున్న గ్యాప్లో మా అన్న ఏసీ షాప్కి వెళ్ళండి అనమాట. ఏసీ కొనుక్కోనికి షాప్కి వెళ్ళిండు అనమాట. లైక్ చూడనికో కొనుక్కోనికో చెప్పలేదు, బట్ యాక్చువల్లీ వాడికి ఈరోజు ఈ ప్లాన్ ఉందని నేను ఈరోజు బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. లైక్ మంచిగా బయటికి వెళ్ళొచ్చు, ఇది చూపించచ్చు, అది చూపించచ్చు అని అనుకున్నా. బట్ యా, నో ప్రాబ్లం. నాకు ఎట్లానే ఇప్పుడు వర్క్ ఉంది, బెటర్ విల్ స్టార్ట్ డూయింగ్ ఆ వర్క్. నా ముక్కును కూడా కొంచెం ఇగ్నోర్ చేయను, కాన్సన్ట్రేషన్ మొత్తం నా ముక్కు పైన పోతుంది, ఆ చిన్న బ్లాక్ స్పాట్ పైన. బట్ యా, ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నా ఫర్ వాట్ గృహప్రవేశం లుక్ వీడియోది. ఐ మీన్ లైక్ హోల్ శారీ అండ్ బ్లౌజ్ చూపిద్దామన్నట్టు అనుకుంటున్నాను అనమాట. బికాస్ నాకు ఒక కమెంట్ వచ్చింది, కమెంట్ ఇన్ ద సెన్స్ నాకు ఒక పర్సనల్గా మెసేజ్ చేశారనమాట. అక్క ప్లీజ్ షో ద డీటెయిల్స్ అబౌట్ యువర్ శారీ అండ్ బ్లౌజ్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పండి అని. సో అట్లా ఐ జస్ట్ వాంటెడ్ టు డూ. యాక్చువల్లీ నార్మల్ చిన్న వీడియో చేద్దామని అనుకున్నా, బట్ ఐ వాంటెడ్ టు ఆల్సో షో జ్యువెలరీ బికాజ్ అవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అది తీసుకున్నాను అనమాట. కొంచెం నాకు కూడా ఏమైనా పనికొస్తుందేమో, లైక్ ఇంకొకరికైనా పనికొస్తుందేమో ఈ వీడియో అన్నట్టు ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ అందుకని చెప్పేసి రెడీ అవుతున్నా. మీకు గుర్తుంటే లాస్ట్ టైం ఉగాది అప్పుడు మంచిగా రెడీ అయ్యి చేద్దాం అనుకున్నా కదా, సో అది ఇదే వీడియో అనమాట. సో అది ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇన్ని రోజులు టైం పట్టింది. మధ్యలో నాకు కొంచెం వర్క్స్ కూడా ఎక్కువ అయ్యేసరికి నేనేమంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను జస్ట్ ఇట్లా లిప్ దగ్గరని కొంచెం కలర్ కరెక్టర్ పెడతా. How to not apply orange color corrector. Literally I'm looking like Hanuman right now. So నాకు ఎక్కువ పిగ్మెంటేషన్ నా లిప్ ఏరియాలోనే ఉంటుంది అనమాట. అండ్ ఈ మధ్యలో స్కిన్ కేర్ మంచిగా ఫాలో అవుతున్నా కాబట్టి నా ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ అయినాయి. లైక్ టచ్ వుడ్, లిటరలీ ఇక్కడ నాకు ఒక సన్ బర్న్ మార్క్ ఉంటుంది, ఇప్పుడు అది కూడా లేదు. అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది. టచ్ వుడ్, ఎట్లాంటి దిష్టి పెట్టకండి ప్లీజ్.
నార్మల్గా కన్సీలర్ ఒక్కటి పెట్టుకుందాం. లెట్స్ నాట్ గెట్ రెడీ హెవీ అన్నట్టు అనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ కట్ కొంచెం ఎక్కువ అయిపోయింది, ఏం కాలే. సో యా, లిప్స్టిక్, కాజల్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ లైనర్ కూడా మన కాజల్ తోటి జస్ట్ అట్లా నార్మల్గా స్మజ్ చేసిన. ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ గుడ్. హెయిర్ తర్వాత ఏదైనా సెట్ చేసుకుంటా ఏం వేసుకోవాలా అని చెప్పేసి, లేదు అని అంటే స్ట్రైట్నింగ్ చేసుకోవాలా అని చెప్పి చూసుకుంటా. బట్ ఫర్ నా ఇప్పుడైతే ఇట్లా రెడీ అయిపోయినా. నాకు ఎక్కువ ఈ మధ్యలో రెడీ బుద్ధి కూడా అవుతలే అబ్బా. ఐ మీన్ లాస్ట్ 2 years, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ద మెయిన్ రీజన్ ఎక్కువ కన్సిస్టెంట్గా లేనిది ఇస్ బికాస్ ఆఫ్ మై లేజినెస్ అనిపిస్తుంది. అండ్ 2025లో నేను ఒకటి చేయాలి అని అనుకుంటే మాత్రం నా లేజినెస్ని మొత్తం పోగొట్టుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు బీ వెరీ ప్రొడక్టివ్, ఐ హ్యావ్ టు బీ వెరీ ఎనర్జెటిక్. అంటే నాకు ఎట్లయిపోయింది అని అంటే సర్టన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ తర్వాత, ఇప్పుడు 2 years తర్వాత ఐ జస్ట్ లుకింగ్ బ్యాక్ టు ఇట్, ఐ డిడ్ నథింగ్. లైక్ ఏమని అంటే చాలు మనము ఒక వీకెండ్ రాగానే ఫుల్గా ఇట్లా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. నాకు నైట్ షిఫ్ట్స్ కాబట్టి అండ్ నాకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంటికి రాగానే మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ యూనో మార్నింగ్ వరకు కూర్చొని మళ్ళీ పడుకొని మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం లేవడం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఆల్ వెంట్. సో చాలా లేజీనెస్ అయిపోయింది. అండ్ ఏమైనా వర్క్ చేయాలన్నా కానీ అబ్బా ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, విల్ డూ ఇట్ సమ్ అదర్ టైమ్ విల్ నెవర్ కమ్. అండ్ ఎప్పుడో ఒకసారి నాకు చిరాకు లేచినప్పుడు then I have to think about that work and get it done. So atla untunde. To be frank, I'm not even feeling ashamed of it because na life ni nenu ardham cheskoniki it took time emo annattu anpistundi. Neen perugutuna society lo aithe girls didn't do nothing and they just got married, and I don't want to be that person. I don't want to get married without doing anything annattu anpichindi. So atla I thought of getting back on track. And ippadigaina gaani when I started being consistent with my Instagram reels, YouTube, etc, like literally reels lo kuda I was doing this reels like continuously trendy reels emana unnai avi chesam annattu anukunna. I do have 2 Instagram handles అనమాట. ముందు ద ఎగ్జైటెడ్ క్వీన్ ఉంటుండే, దాంట్లో నేను కొంచెం ఇట్లా ఆఫీస్ కంటెంట్ అండ్ రీల్స్ చేసేసరికి దట్ రియలీ డెంట్ మ్యాచ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ మై యూట్యూబ్ అనమాట. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మీ స్టార్టింగ్ యూట్యూబ్ ఇస్ బికాస్ మై ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి, బట్ అది ఆ కాన్సెప్ట్లో వెళ్తలేదు అని చెప్పేసి నేను తర్వాత మళ్ళీ ద ఎగ్జైటెడ్ క్వీన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకొకటి పెట్టుకున్నా అనమాట. సో జ్యోత్స్న బుల్లపల్లి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో ఇఫ్ యూ గైజ్ డోంట్ నో ప్లీజ్ వాచ్ దట్. దాంట్లో నేను రీల్స్ చేస్తాను అనమాట. కొంచెం ఇట్లా ఏమో నాలోని చిన్న యాక్టింగ్, నాలోని చిన్న యాక్టర్ ఇట్లా బయటికి వస్తారనమాట దాంట్లో. సో దాంట్లో నేను చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యావ్ టు లైక్ లిటరలీ థింక్ ఆఫ్ మై మామ్. లైక్ ఇప్పుడు లిటరలీ రీసెంట్ థింగ్ అది మై మామ్ వాజ్ లైక్, అంటే మొత్తం ఇట్లా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి టాపిక్స్ ఇస్తున్నావు, లవర్స్ ఇట్లాంటి టాపిక్స్ ఇస్తున్నావు, వాట్ విల్ ద సొసైటీ థింక్, వాట్ విల్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు మ్యారీ యూ, వాట్ విల్ హీ థింక్, ఇవన్నీ మాట్లాడుతుంది. నాకు లిటరలీ ఆ రీల్స్ చేయాలన్న ఎంకరేజ్మెంట్ ఇట్లా పోయింది. ఐ వాజ్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అవసరం కూడా లేదు, ఎవరు ఏమనుకుంటున్నారా అని చెప్పి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ టు మై మామ్, బట్ ఆబ్వియస్లీ కమ్యూనిటీ లేదంటే సొసైటీ గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి ఐ రియలీ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ సంబడి. దిస్ ఇస్ సంథింగ్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇట్స్ జస్ట్ అ రీల్ లాగా చూడండి, రీల్ని రియల్ లైఫ్ తోటి కంపేర్ చేయకండి అని చెప్పేసి అని అనుకున్నా. సో అట్లా ఐ ఇంకా ఎట్లయితే కాదు, ఐ హ్యావ్ టు లైక్ నాట్ థింక్ ఆఫ్ ఎనీబడి. ఐ హ్యావ్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అచీవ్ సంథింగ్ దెన్ యూ షుడెంట్ థింక్ ఆఫ్ సంబడి ఎల్స్ టాకింగ్ బిహైండ్ యూ. సో let's not do that. Yeah, keeping that aside. So కొంచెం బుట్టు అవి పెట్టుకొని I'll just be back and ఏమైనా మంచిగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తా. సో ప్రస్తుతానికి ఇదే. నాకు ఇదేంది, ఇది కూడా మంచిగా అనిపిస్తుంది, లైక్ ఇయర్ రింగ్స్ కూడా బాగానే సెట్ అయినాయి అని అనిపిస్తుంది. సో హెయిర్ ఒకటి సెట్ చేసేసుకొని I'll do that video and be right back. సో ఇట్లా అయితే రెడీ అయినా, జస్ట్ నార్మల్గా ట్విస్ట్ చేసేసుకున్నా, ఎక్కువ హడావిడి చేయొద్దు అన్నట్టు. అండ్ దిస్ ఇస్ ది ఫైనల్ డ్రెస్. మొత్తం చూడాలి అని అనుకుంటే ప్లీజ్ వాచ్ ద ఎగ్జైటెడ్ క్వీన్ ఇన్స్టాగ్రామ్, దాంట్లో ఆ రీల్ పెడతాను అనమాట. అండ్ యా,
నేను ఎట్లా రెడీ అయ్యానో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మై గృహప్రవేశం లుక్ వీడియో. బై. హెల్ప్ఫుల్. I think this media in the media. Okay, I think this video might be helpful to at least one of you people, and I'll be the most happiest person. So atla ani cheppesi I'm making this video. Yeah, without me further blabbering or delay, let's get into the video. It does happen sometimes. Amma, ఫైనలీ షూట్ అయితే అయిపోయింది. ఇది ఎన్ని రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్న వీడియో ఫైనలీ ఇప్పుడైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి నాకు ఇంకా ఎడిటింగ్ తోటి ఉంటుంది. చాలా వరకు రీటేక్స్ అయినాయి బికాస్ సిట్ డౌన్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. సో అందుకని చెప్పేసి చాలా రీటేక్స్ అయినాయి. బట్ నో ప్రాబ్లం, మంచిగా కూర్చొని దాని ఎడిటింగ్ అయితే చేసుకుంటాను అనమాట నైట్ అంతా. అండ్ ఏసీ ఉన్న తర్వాత కూడా నాకు లోపల రకరకాలుగా ఉంది. కొంచెం బెటర్ ఫేస్ వర్క్ అయితే, బట్ యూజువల్లీ ఆ ఏసీ లేకపోతే నేను ఇంకా మొత్తం ఇట్లా ఏమంటారు చెమటలో స్నానం చేసేస్తుండే అనమాట. బట్ ఇప్పటికైతే నా షూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కోసం అని చెప్పేసి ఈ అవుట్ఫిట్ చూపించేసి రీల్ చేసేసుకుంటా. అండ్ కొన్ని రీల్స్ కూడా చేస్తా. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేయలేదు. సో అది చేసేసి ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇక్కడిదక్కడ పెట్టేసి సరదేసుకొని I'll get back to you. సో ఇప్పుడైతే ఫస్ట్ అన్ని ప్యాక్ చేసేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అయిపోతా అనమాట. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 9:30. నేను ఇంకా డిన్నర్ కూడా చేయలే. పాస్ట్ ఒక 15 days నుంచి వెళ్ళి మ్యాక్స్ ఒక 7:30కే నేను ట్రై చేస్తున్నా తినడానికి. బట్ ఈరోజు కొంచెం పనులు ఉండడం వల్ల ఐ హ్యావ్ టు లైక్ కొంచెం లేట్గా తినాల్సి వస్తుంది. బట్ యా నో ప్రాబ్లం. ఇప్పుడైతే మొత్తం అన్ని సర్దేసుకొని ఫ్రెష్ అయిపోయి విల్ హ్యావ్ అ డిన్నర్. అండ్ మమ్మీ వాళ్ళకి పడుకొని కూడా టైం అవుతుంది కాబట్టి మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. సో యా ఐమ్ డన్ విత్ ఆల్ ద ప్యాకింగ్. అండ్ అన్ని సర్దేసినా కూడా ఇప్పుడు ఒకటే ఒక పని ఉంది. మనం ఫ్రెష్ అయిపోయి పోయి డిన్నర్ చేయాలి. అండ్ మమ్మీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, అంటే హాల్లో కూర్చుంది నిద్ర వస్తుంది అని చెప్పేసి. సో మమ్మీకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ మనం రెడీ అయిపోయి లైక్ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మనం బయటికి వెళ్ళినామంటే మమ్మీ లోపలికి వచ్చేస్తుంది. అండ్ yeah, I started my day very lazy but ended up very productive. And ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడికే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇంత ప్రొడక్టివ్ డే, సో ఎండింగ్ ఇంత ప్రొడక్టివ్ ఉన్నది కాబట్టి ఫుల్ జోష్ మోడ్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వీడియో ఈరోజే ఎడిట్ చేసి రేపటికల్లా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ సీ అండ్ జస్ట్ విష్ మీ లక్ అంతే. ఒకవేళ ఈ వీడియో రేపు వచ్చిందనుకో జస్ట్ కమెంట్ డౌన్ బిలో గో ఫర్ ఎ జోష్నా అని చెప్పేసి కింద కామెంట్ డౌన్లో కామెంట్ చేయండి. అండ్ యా ఐ డోంట్ నో ఇంత మోటివేషన్ ఎట్లా వచ్చిందో, బట్ జస్ట్ ట్రైంగ్ టు బీ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. అండ్ ఈ చిన్ని పార్టీ ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు అయితే I hope you guys are enjoying, and if you did then you know what to do. Please subscribe to my channel and don't forget to hit the notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. So stay tuned for that video. నేను చాలా excited ఉన్నా వీడియో కోసం. So yeah, stay tuned and bye.